Praise the Lord, brothers and sisters. ప్రార్థన కూడిక ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం. పర్లోకమందు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, మేము మమ్మల్ని కనపరచడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ కూడికని ఆది నుంచి అంతం వరకు మీరే దగ్గరుండి నడిపించమని కోరుచున్నాం ప్రభా. మీరే మహిమ పొందవలసిందిగా కోరుచున్నాం ప్రభా. మా అందరితో మాట్లాడమని, మా కుటుంబాలను మీరు కడుతున్న రీతిని బట్టి మీకే వందనాలు చెల్లిస్తాం. అటు రీతిగా మేము సంఘమును కూడా కట్టడానికి మీరు మాకు ఇస్తున్న తండ్రి మీరు ఒక హెల్ప్ను బట్టి నిజంగా థ్యాంక్ యూ ఫాదర్. ఈ కూడికని ప్రభావ ప్రతి ఒక్క విషయంలో మీరే సహాయం చేసి మిమ్మల్ని మీరు గనపరచుకోవడానికి మేము కూడా ఒక టూల్స్ గా ఉండటకు మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ అత్వల్లరని మా ప్రియ ప్రభాని స్నాంబతిని వేడుక నడుచున్నాను తండ్రి. ఆమెన్. దివ్యాశిష్ గారు పాటల్లో నడిపిస్తారు. Song number 222. महिमा नीके प्रभु, घनता नीके प्रभु, महिमा नीके प्रभु, घनता नीके प्रभु, स्तुति घनता महिमायु ప్రభావము నీకే ప్రభు, ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ స్వరము నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతియే, నీ స్వరము నాకిచ్చితివే. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణమునర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణమునర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచితివే, నీ గుణాతిశయముల్ ధరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచితివే,
నీ గుణాతిశయముల్ ధరణి ప్రచురింప ఏర్పరచుకుంటివే. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచిన వంశమైన పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. సాంగ్ నంబర్ 244. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయేను, సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థింపగా చెరసాలు బ్రద్దలాయే, పాటలతో ప్రార్థింపగా చెరసాలు బద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రైజ్ ది లార్డ్.
థ్యాంక్ యూ సిస్టర్. ముందుగా విజయ్ కుమార్ అని షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత యేసుదాస్ బ్రదర్ షేర్ చేస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు ధ్యానాంశంలో నేను నేర్చుకున్నవి ఏంటంటే, మ్, దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టిద్దాం అనుకున్నప్పుడు వారిని స్త్రీగాను పురుషునిగాను సృష్టించాడు అని చదివాము. అయితే త్యాగ్ బ్రదర్ చక్కగా వివరించారు. తన స్వరూపాన్ని స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించినప్పుడు, సో తనకి సంబంధించిన కొన్ని లక్షణాలని స్త్రీలోను కొన్నిటిని పురుషుల్లోనూ ఉంచారు ఆయన. సో ఇద్దరు కలిస్తేనే దేవుని యొక్క పరిపూర్ణతని మనం వ్యక్తపరచగలం అని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అంటే ఇద్దరు అంటే కుటుంబంగా ఉన్న భార్యాభర్తల గురించి ఇద్దరిలో ఒకరు లేకుండా పరిపూర్ణత రాదు. ఆయన లేకపోయినా నేను చేసుకోగలను అని కొందరు అంటూ ఉంటారు. లేకపోతే ఆమె లేకపోయినా నేను చేసుకోగలను, నేను కుటుంబాన్ని నడపగలను. అది మన పురుషాధిక్య సమాజంలో పురుషుల దగ్గర నుంచి ఎక్కువ, అంటే వాళ్ళే డెసిషన్ మేకర్గా ఉంటారు. ఏ నిర్ణయాలను తీసుకోవడానికి వైఫ్ని సంప్రదించకపోవడం అనేది ఇప్పుడు ఈ మాటకి పూర్తిగా విరుద్ధంగా ఉంది. దేవుడు తన స్వరూపాల్లో ఇద్దరిని కలగజేసినప్పుడు, సో అవతల వ్యక్తి అభిప్రాయాలకు కూడా మనం ప్రాముఖ్యతనివ్వాలి పురుషులుగా ఉన్నవాళ్ళు. అలాగే స్త్రీ లోబడాలి కంపల్సరీగా. అది లోబడ్డం గురించి ఏమనుందంటే, ఒక పత్రికలో స్త్రీ సంఘంతో పోల్చబడింది. ఎలా అంటే స్త్రీకి శిరస్సు పురుషుడై ఉన్నాడు, అలాగే పురుషునికి శిరస్సు క్రీస్తై ఉన్నాడు. అంటే దాని అర్థం పురుషుని కంటే తక్కువ స్థాయిలో స్త్రీ ఉంది అని కాదు, కానీ యాక్చువల్గా స్త్రీని కూడా క్రీస్తుతో పోల్చడం. అంటే స్త్రీకి కూడా సరస్సు క్రీస్తే అన్నట్టు. ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఎప్పుడైతే దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, అలాగే పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఏకంగా ఉన్నప్పుడు, ఒక్కరే ఈక్వల్ స్టేటస్ లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే లోకాన్ని విమోచించాలి అనే అంశం వాళ్ళ మనసులోకి వచ్చిందో, యేసుక్రీస్తు తనకి తాను స్వచ్ఛందంగా తండ్రి అయిన దేవునికి లోబడ్డానికి తను తాను అర్పించుకున్నాడు. అర్పించుకుని ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, నా చిత్తాన్ని కాదు పూర్తిగా దేవుని చిత్తాన్ని చేయడానికి, తండ్రి చిత్తాన్ని చేయడానికి నేను వచ్చాను అని అంటున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని ఒక చోట చదువుతాం. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ లోకం యొక్క విమోచన కొరకు యేసుక్రీస్తు ఎలాగైతే తనకు తాను స్వచ్ఛందంగా తండ్రికి సమర్పించుకున్నాడో, కుటుంబ అభ్యున్నతి కోసం కూడా స్త్రీ తనకు తానుగా స్వచ్ఛందంగా తను పురుషునికి లోబడాలి అని దేవుడు నిర్ణయించాడు. స్త్రీనే ఎందుకు లోబడాలి అని దేవుడు నిర్ణయించాడు అంటే, మొదటిగా 2 విషయాలు. మొదటిగా సాతాను ఈ లోకంలోకి, దేవుడు సృష్టించిన అద్భుతమైన లోకంలోకి సాతాను గందరగోళాన్ని, కలవరాన్ని ఏ విధంగా తీసుకొచ్చాడు అంటే, మొట్టమొదటి పాపం తిరుగుబాటు. తనకంటే పైనున్న అధికారానికి లోబడకుండా సాతాను తిరుగుబాటు చేయడం ద్వారా ఈ లోకంలోకి పాపాన్ని తీసుకొచ్చాడు, గందరగోళాన్ని సృష్టించాడు. సాతానుగా మారిన పాపం ఏంటంటే ఈ తిరుగుబాటు చేయడం. సో ఆ తిరుగుబాటు చేయడం ద్వారా పాపాలని లోకంలోకి తీసుకొచ్చిన, ఈ లోకాన్ని నాశనం చేసిన సాతాను పనిని యేసుక్రీస్తు తను తాను స్వచ్ఛందంగా విధేయత చూపించడం ద్వారా సాతాన్ని జయించారు యేసయ్య. సో విధేయత చూపించడం ద్వారా సాతాను క్రియల్ని మనం నాశనం చేయగలం. ఎలాగైతే దేవుడు చక్కగా సృష్టించి నీ లోకంలోకి వచ్చి సాతాన్ని నాశనం చేశాడో, ఈవెన్ ఫస్ట్ ఫ్యామిలీ ఆదాము అవ్వల కుటుంబాన్ని కూడా ఎలాగైతే వాడు గందరగోళానికి తీసుకొచ్చాడో, ఈవెన్ మంచిగా దేవుడు తయారు చేస్తున్న కుటుంబంలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మంచి రిలేషన్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కూడా ఇలాగా గందరగోళాన్ని ఏ విధంగా తీసుకురాగలడు అంటే, విధేయత లేకుండా చూపించడం ద్వారా. స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి. అదెందుకు అనేది చెప్తాను. సో లోబడి ఉండాలి అనేది దేవుడు ఒక నియమాన్ని పెట్టినప్పుడు, ఆ లోబడటానికి కాకుండా విధేయత చూపించకుండా తిరుగుబాటుతనం చూపించడం ద్వారా సాతాను మన కుటుంబంలోకి వస్తాడు. సరే, స్త్రీ ఎందుకు విధేయత చూపించాలి అన్నప్పుడు దానికి ప్రధాన కారణం ఏమంటే
కొన్ని చోట మనం స్త్రీ వీక్ వెజల్, బలహీన ఘటం అని చదువుతాం. ఎందుకు దేవుడు బలహీన ఘటంగా ఆమెను పెట్టాడు అంటే, ఆ తన స్వరూపంలో దేవుడు ఇద్దరిని తయారు చేస్తున్నప్పుడు తనకున్నటువంటి సెన్సిటివ్నెస్, అంటే సున్నితంగా రెస్పాండ్ అయ్యే విధానాన్ని స్త్రీలో పెట్టాడు. ఎందుకంటే తను అమ్మ అవ్వాల్సి ఉంది. సో పిల్లల విషయాల్లోనే కానీ, కుటుంబ అవసరతల విషయాల్లోనే చాలా సున్నితమైన అంశాలని తను తెలుసుకోవాలి కాబట్టి తనకి ఆ సున్నితమైన మనస్సునిచ్చాడు. కాబట్టి అది వేరే అంశాల్లో కూడా ఆ సున్నితంగా ఉండటం అనేది జరుగుతది. కాబట్టి త్వరగా వీళ్ళు రియాక్ట్ అవుతారు సిట్యుయేషన్స్‌లో. త్వరగా ఏడుస్తారు. త్వరగా మనీ విషయంలో కొంత మనీ కోల్పోతే వాళ్ళు కంగారు పడిపోతారు. దానికి పురుషుడేమనుకుంటాడంటే ఆహ్, ఈ ఏంటి చిన్న చిన్న ఆటికి కూడా ఎట్లా చేస్తున్నావు అని. కాదు కాదు, దేవుడే వాళ్ళకి ఆ మనసునిచ్చాడు. సో, వాళ్ళు ఆ విధంగా బలహీన ఘటాలు. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పేసేసి పురుషుడు స్త్రీని ప్రేమించాలనుంది. ఎందుకు బలహీన ఘటాలుగా దేవుడు సృష్టించాడు అంటే, వాళ్ళు నిర్వర్తించాల్సిన దేవుని స్వరూపంలో కార్యక్రమాలు నిర్వర్తించాలంటే వాళ్ళు అలా సున్నితంగా ఉండాల్సిందే. సో, దాన్ని మనం గౌరవిస్తూ వాళ్ళని ప్రేమించాలి పురుషులన్నవాళ్ళు. కాబట్టి స్త్రీ బలహీన ఘటం కాబట్టి విధేయత చూపించాలి పురుషుడికి. అది కూడా ఎలాగా? యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రికి స్వచ్ఛందంగా విధేయత చూపించడం ద్వారా సాతాన్ని జయించారో, ఈ లోకంలో మన కుటుంబం అభ్యున్నతి కోసం, అలాగే మన కుటుంబం పట్ల దేవుని ప్రణాళిక నెరవేరటం కోసం స్త్రీ కూడా అదే మాదిరిని, యేసుక్రీస్తు మాదిరినే ఇక్కడ తీసుకొని స్త్రీ కూడా పురుషునికి లోబడాలి. అలాగా ఒకరు లోబడడం, ఒకళ్ళు ప్రేమించడం ద్వారా, ఒకళ్ళ అభిప్రాయాలను ఒకళ్ళు గౌరవించడం ద్వారా దేవుని యొక్క పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని మన కుటుంబంలో మనం చూపించగలం. నేనెందుకు లోబడాలి? నేను నేను కూడా అంతే ఈక్వల్‌గా సంపాదిస్తున్నాను కదా! అని అంటున్నారు నేటి తరం స్త్రీలు. తప్పు. దేవుని యొక్క ఆలోచనా విధానానికి పూర్తిగా విరుద్ధం అది. లోబడాల్సిందే. నువ్వు లోబడాలి కాబట్టి బైబిల్‌లో నువ్వు లోబడాలనుంది. నేనేం చెప్తే అది చెయ్యి అనటం పురుషుడు కరెక్ట్ కాదు. ప్రేమించాలి. తన శరీరాన్ని ఎలా ప్రేమిస్తాడో పురుషుడు స్త్రీని అలాగే ప్రేమించాలి. ఈ ఈ ఈ ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. అలాగే ఇంకొకటేంటంటే ఆహ్, ఎలాగైతే ఆహ్, కొన్ని విషయాలని స్త్రీ సెన్సిటివ్‌గా చూస్తుందో, అంటే ఇది ఒక 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 అంశాన్ని ఇద్దరు 2 వేరు వేరు దృక్పథాలతో చూస్తారు. ఒకాయన ఈయన చూసిన విషయం దాన్ని లైట్‌గా తీసుకోవచ్చు. ఆవిడ దాన్ని సీరియస్‌గా తీసుకోవచ్చు. సో, వీళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకున్నప్పుడు ఒకళ్ళకి తెలియని అంశాలు ఒకటి బయటపడతాయి. ఓకే. దీనికి అంత సీరియస్‌గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని ఆమె నేర్చుకుంటది కొన్నిసార్లు. కొన్నిసార్లు ఓకే. ఈ విషయంలో ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ ఉందా? కాబట్టి దీన్ని కొంచెం పరిగణలోకి తీసుకోవాలనుకుంటాడాయన. ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే ఒకరి అభిప్రాయాలను ఒకళ్ళు గౌరవించినప్పుడు జరుగుతది. లేకపోతే ఇది ఇంతే అని అనుకోవడానికి లేదు. ఈవిడ ఇంతే ఇలాగే ఇసికిస్తా ఉంటది అని అతను అనుకోకూడదు. ఇతను అసలు పట్టించుకోడు ఇంట్లో విషయాలు, ఎంతసేపు బయట విషయాలే అని ఆవిడ అనుకోకూడదు. ఇద్దరూ వాళ్ళ వాళ్ళ ఆహ్, స్వభావాల రీత్యా దేవుడు ఏర్పాటు చేసిన స్వభావాలతో వాళ్ళున్నారు. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటేనే మనం దేవుని వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా వ్యక్తపరచగలం. ఎలా అయితే 2 కళ్ళ మధ్య కొంత డిస్టెన్స్ ఉంటది. ఈ డిస్టెన్స్ ఎందుకు అంటే, ఒక కన్ను ఒక విషయాన్ని ఒక యాంగిల్‌లో చూస్తే, ఇంకొకటి ఇంకో యాంగిల్‌లో చూస్తది. మేము లెసన్స్ చెప్పేటప్పుడు చెప్తాం. ఎందుకంటే, ఒక కన్ను మూసుకొని చూస్తే అది ఎలా ఉంటదంటే ఆహ్, టీవీలో విషయాలను చూసినట్టే. టీవీలో చూస్తే ఏమవుతుందంటే, ఒక పర్సన్‌కి ఎనకాలున్న పర్సన్‌కి మధ్య ఉన్న డిస్టెన్స్ తెలీదు మనకి. ఒక కన్నుతో చూస్తే అలా ఉంటది. 2 కళ్ళతో చూస్తే మనం మామూలుగా ఎలా ఒక వ్యక్తికి, ఇంకొక వ్యక్తికి మధ్య దూరం అర్థమవుతుంది. 3 డైమెన్షనల్ అంటారు దీన్ని. అందుకని ఏదైనా విషయాన్ని ఒక యాంగిల్‌లో చూడకూడదు. ఒక బిల్డింగ్‌ని ఒకవైపు నుంచి ఒకళ్ళు, ఇంకొక వైపు నుంచి ఒకళ్ళు చూసి ఇదిలా ఉంది, ఇదిలా ఉంది అని అనకూడదు. ఇద్దరూ వాళ్ళు చూసిన పిక్చర్‌ని షేర్ చేసుకున్నప్పుడే కంప్లీట్‌గా వాళ్ళు దాన్ని అవగాహనలోకి రాగలరు. అండ్ ఇంకొక చాలా ప్రమాదకరమైన విషయం ఏంటంటే, అభిప్రాయ భేదాలు భార్యాభర్తలకు ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి అభిప్రాయాలను ఒకళ్ళు పిల్లల ముందు గట్టిగా మాట్లాడుకుంటా నీ తప్పు, నీ తప్పు అని అనుకుంటున్నప్పుడు, ఇది వింటున్న పిల్లలు ఏం చేస్తారంటే దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. నేను కొన్ని సంఘటనలు చూస్తున్నాను. పిల్లలు ఏం చేస్తారంటే అమ్మకి నాన్న గురించి వేరే విషయాలు, అంటే ఏ విషయాలైతే అమ్మకి నాన్న విషయాలు అమ్మకి నచ్చవో, ఆ విషయాలు చెప్తూ అమ్మ దగ్గర పనులు చేయించుకుంటారు. నాన్న దగ్గరికెళ్ళి అమ్మ గురించి నెగెటివ్‌గా చెప్తూ, నెగెటివ్ అంటే ఏ విషయాలైతే అమ్మకి నచ్చవో, అంటే డ్యాడీకి నచ్చవో అమ్మ గురించి, అయి చెప్తూ
వాళ్ళ పనులు డాడీ దగ్గర చేయించుకుంటారు. చిన్న పిల్లలు సార్, చిన్న పిల్లలు అది ఈవెన్ ఎల్‌కేజీ, యూకేజీలో పిల్లలు అలా చేయడం నేను చూశాను. సో, మన మన అభిప్రాయ భేదాలనేది పిల్లల దగ్గర తెలియకూడదు ఎట్టి పరిస్థితుల్లో. పైగా ఇప్పుడున్న పిల్లలు చాలా స్మార్ట్‌గా ఉన్నారు. వాళ్ళ విషయంలో మనం చాలా ప్రార్థన చేయాల్సుంది. ఏ విషయంలో స్మార్ట్ అంటే లోకం విషయంలో. ఊరికే స్కిప్ చేసేయడానికి, తప్పు చేయడానికి ఆస్కారం ఉన్న వేలో స్మార్ట్ ఆళ్ళు బాగా. సో, వాళ్ళ కోసం మనం ఎంతో ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం ఎంతో స్ట్రాంగ్‌గా వాళ్ళ మైండ్‌లోకెళ్ళాలి. ఎంతో ఎక్కువగా ప్రార్థన చేయాలి. లోకం చాలా దారుణంగా ఉండింది. మన స్ మన మన జనరేషన్‌తో పోల్చుకుంటే. కాబట్టి మనం ఎలా ఉన్నామో ఇప్పుడు ఆళ్ళు అలాగే ఉండరు ఖచ్చితంగా. చాలా ఈజీగా పాపంలో పడిపోతారు. కాబట్టి ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాల్సొచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఏకత్వంతో ప్రార్థన చేయాలి అంటే ఒకరినొకరు హర్ట్ చేసుకొని, ఆ హర్ట్‌ని మళ్ళీ దాన్ని అంటే దాన్ని సమాధాన స్థితి లేకుండా మనం ప్రార్థనలు చేస్తా ఉంటే ఎవరికి వాళ్ళమే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడు. ఇది కూడా నేను నేర్చుకున్నాను. ఈ విషయాలను బట్టి దేవునికి వందనాలు. థాంక్ యూ బ్రదర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు ధ్యానాంశంలో నీ భాగస్వామిని అర్థం చేసుకున్నట్టు అనే అంశం మొదటి భాగంలో ఉన్నాము. అయితే నేను మొదటిగా నేర్చుకున్న విషయం ఏంటంటే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఆ, 6వ వచనంలో తాను భూమి మీద నరులు చేసినందుకు యెహోవా సంతానం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. సో నేను ఈ విషయం ఈ వచనం నాకు చాలా సార్లు అర్థమయ్యేది కాదు. కానీ ఇది వింటా ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఈ విషయాన్ని మనుషుల యొక్క భాషలో లేదా మనుషులు అర్థం చేసుకునే విధంగా దీన్ని రాయించాడు. అంతేలా గాని దేవుడికి ఫ్యూచర్ తెలియదని కాదు, లేకపోతే తర్వాత జరిగేది తెలియదని కాదులే కానీ ఆయన అన్నీ తెలుసు. కానీ మనుషుల యొక్క జ్ఞానం ప్రకారం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఈ వచనం రాయించాడు అని చెప్పేసి నాకు అర్థమైంది. సో ఇంకొకటి ఏ విధంగా అయితే మనం ఇన్ని రోజులు మాట్లాడుకుంటూ వస్తా ఉన్నామో పదే పదే ఎప్పుడైతే భార్యాభర్తలు ఆదాం, హవ్వ నిర్మించబడిన తర్వాత లేకపోతే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత ఇమ్మీడియేట్ గా సాతాను ఎంటర్ అవ్వడం అనేది మనం చూస్తా ఉంటాం. అయితే ప్రతి కుటుంబంలో వాళ్ళ జీవితంలోనే కాదు, ప్రతి కుటుంబంలో కూడా ఇది ఏదో ఒక విధంగా ఇద్దరు భార్యాభర్తలు మంచి సత్యం వింటా ఉన్నప్పుడు వాళ్ళు రాడికల్ గా జీవించాలని తాపత్రయపడతా ఉంటా ఉన్నప్పుడు ఏదో ఒక విషయంలో ఒకళ్ళు అఫెండ్ అయ్యే విధంగా లేకపోతే ఒకళ్ళు హర్ట్ చేసే విధంగా మాట్లాడటం ఏదో ఒక విధంగా దుష్టుడు ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తానే ఉంటాడు. ఇది ఒకరోజు లేకపోతే ఈ రోజు మెసేజ్ అంటే ఇంకా సంవత్సరం అంతా మనం ఇంక బాగానే ఉంటాము అనుకునేది అయితే కాదు. సో, ప్రతి విషయంలో కూడా మనం ఎక్కడ గూడా సాతానుకు అవకాశం ఇవ్వకుండా ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ అయితే వెంటనే దాన్ని సమాధానపరుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో, ఈ విషయం నేను చాలా బాగా నన్ను దేవుడు నాతో మాట్లాడాడు. ఇంకొకటి ఏంటంటే మన ఇల్లనేది దేవుని యొక్క నేచర్‌కి ఒక గుర్తింపుగా ఉండాలి. మన యొక్క ఇంట్లో ఆ పీస్ గాని లేతే పిల్లలు చూపించే మాదిరి లేతే ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు, మన ఇంట్లో దేవుని యొక్క సన్నిధి ఉన్నది, లేదా దేవుడు మనతో ఉన్నాడు అని చూపించే విధంగా మన కుటుంబ జీవితం, భార్యాభర్తల మధ్య సంబంధం గాని, పిల్లలతో సంబంధం గాని, సో, ఆ విధంగా ఉండాలనేది అది దేవుడు అటువంటి ఉద్దేశంతోటి మ్యారేజ్‌ని ఏర్పరిచాడు. అంతేలే కానీ పిల్లలు కనాలి, లేకపోతే వాళ్ళని చదివించాలి, వాళ్ళు జాబ్ సెటిల్ జేయాలి, లేకపోతే వాళ్ళ తర్వాత మ్యారేజ్ చేయాలి. సో, ఇంతవరకు మాత్రమే కాదులే కానీ, ద మెయిన్ మెయిన్ పర్పస్ ఏంటంటే, దేవుని నామం మహిమపరచబడాలి. అది నా జీవితంలో జరుగుతుందా లేదా అనేది నేను క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ మన చర్చిలో ఎప్పుడు విన్నట్టు ఆ సమాధానాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. ఒక్క డే కూడా, ఒక్క అవర్ కూడా భార్యాభర్తలు విడిపోవటానికి లేదా విడిగా మాట్లాడుకొని ఉండటానికి అలాగ ఉండకూడదు. అది సాతానికి అవకాశం ఇవ్వటం అనేది ఆహ్, నేను నేర్చుకున్నాను. ఇంకొకటి సబ్మిషన్. ఆహ్, లాస్ట్ 2 వీక్స్ కూడా మనం అచ్యుత్ అన్న ద్వారా వింటా ఉన్నాం. సబ్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. భార్య ఎక్కువగా లోబడే విషయంలో ఎక్కువగా చర్య తీసుకోవాలి అని చెప్పేసని. ఆహ్, ఇక్కడ మొదటి కొరింథీ పత్రిక 11:3 అధ్యాయంలో 3వ వచనాన్ని జైపూర్ గారు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే చాలా మంది భార్యలు నేనెందుకు తక్కువ? నేను గూడా భర్తతో ఈక్వల్, లేకపోతే అమ్మాయి అయితే నేను గూడా అబ్బాయితో ఈక్వల్. సో, ఇలాగ కంపారిజన్ చేసుకుంటా ఉన్నప్పుడు నాకు కూడా డౌటొస్తా ఉండేది. కానీ ఈ ఎక్స్‌ప్లనేషన్ నాకు చాలా బాగా అర్థమైందనమాట. ఏంటంటే యేసు ప్రభు
భూలోకం రాకముందు తండ్రితో ఏ విధంగా అయితే ఈక్వల్ గా ఉన్నాడో, ఈ భూలోకంకి వచ్చిన తర్వాత ఆయనకి అంత అధికారం ఉన్నా కానీ అధికారం అంతా పక్కన పెట్టేసి తండ్రి చిత్తానికి లోబడడానికి ఇష్టపడ్డాడు. అంటే తన స్వయాన్ని, తన ఇష్టాన్ని చంపుకున్నాడు. చంపుకొని తండ్రి యొక్క చిత్తానికి లోబడ్డాడు. సో ఇది సబ్మిషన్ అనే దానికి ఒక 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 రకానికి ఒక రకంలో ఎగ్జాంపుల్ ఇది. దానికి ఆపోజిట్ గా సాతాను దూతగా ఉండి సాతానుగా పడిపోవటానికి ముందు అతనికి ఎటువంటి అధికారం లేదు. అంటే దేవుడుగా ఉండటానికి తనకి ఎటువంటి స్తోమత లేదు. లేకపోతే తనకి ఎటువంటి అధికారం లేదు. స్టిల్ ఆయన ఏమనుకున్నాడంటే నేను దేవునితో ఈక్వల్ అని చెప్పేసి అని పోల్చుకున్నాడు. సో దేవునితో ఈక్వల్ గా పోల్చుకొని దేవుని యొక్క అధికారానికి తిరుగుబాటు చేసి సాతానుగా మార్చబడ్డాడు. అయితే ఈ రెండిట్లో నాకు బాగా అర్థమైందండి. అదే విధంగా స్త్రీ కూడా భర్తతో ఈక్వలే. బట్ అట్ ద సేమ్ టైమ్ సబ్మిషన్ విషయంలో భర్తకు లోబడాలి. భర్త చెప్పిన దానికి లోబడాలి. లేకపోతే అన్ని మాట్లాడుకొని ఫైనల్ గా భర్తకు కొన్ని విషయాల్లో లోబడాల్సి ఉంటా ఉంది అనేది చూడాలి. అంతేలే గాని భర్తకు లోబడడం అంటే భార్య భర్తతో ఈక్వల్ అని కాదు. లేకపోతే భార్య తక్కువ అని కాదు. ఇద్దరు ఈక్వలే. బట్ లోబడే విషయంలో భార్య లోబడే చర్యని ప్రభు స్త్రీకి మాత్రమే ఇచ్చాడు. ఇది నేను మంచిగా అర్థం చేసుకోగలిగాను. ఎందుకంటే సామెతలు 14:1 కూడా జ్ఞానాన్ని ఇల్లు కట్టేది స్త్రీ కాబట్టి సబ్మిషన్ చేసుకోకపోవటం వల్ల ఏ విధంగా అయితే అవ్వ సాతానుకు అవకాశం ఇచ్చిందో అదే విధంగా కుటుంబంలో స్త్రీ కూడా సబ్మిషన్ గనక చేసుకోకపోతే లోబడకపోతే గృహంలోకి ఆ తిరుగుబాటు ద్వారా సాతాన్ని గృహంలో తీసుకొచ్చే అవకాశం ఉంటా ఉంది. సో ఇక్కడ లవ్ కి ఆపోజిట్ ఎనిమి కాదులే కానీ ఇక్కడ ప్రేమకి వ్యతిరేకమైన పదం ఏంటంటే తిరుగుబాటు. సో ఇది నేను తెలుసుకోగలిగాను. ఇంకొకటి ఎగ్జాంపుల్ నేను చెప్పి అనుకుంటా. నేర్చుకుని ఏంటంటే ఇద్దరు కుటుంబంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అదేంటంటే ఒక పగిలిపోయిన కోడిగుడ్డి రెండు ముక్కలైన కోడిగుడ్డిని ఏదన్నా మన ఏలు కనుక పెట్టినట్లయితే గుచ్చుకుంటది. ఏలు పెట్టిన ఏదన్నా చర్మం ఏదైనా తగిలినా కానీ వెంటనే గుచ్చుకుంటది. ఆఫ్ ముక్కుకి మనం ఏలు తగిలిస్తే అంటే ఇది ఆ ఎడ్జెస్ అనేవి చాలా షార్ప్ గా ఉంటా ఉంటాయి. చాలా పొదునుగా ఉండి మనం ఏదైనా పెట్టిన వెంటనే మనకు గుచ్చుకుపోతా ఉంటది. సో అదే విధంగా ఇద్దరు బిహేవియర్ అనేది ఆ విధంగా ఉంటది. ఒకళ్ళని హర్ట్ చేసే విధంగా ఉంటది. లేకపోతే ఒకళ్ళు మాట్లాడితే ఒకళ్ళు అర్థం చేసుకోకపోతే లేకపోతే కొన్ని విషయాలు ఇతరులను హర్ట్ చేసే విధంగా భార్యాభర్తల మధ్య ఉంటాయి అనేది చాలా సాధారణం అనేది నేను ఇక్కడ నేర్చుకున్నాను. బట్ అది అంతటితో వదిలేయకుండా ఏ విధంగా అయితే ఆ 2 సరైన షేప్ లో అతికిస్తే ఏ విధంగా అయితే అతుక్కుంటాయో ఏ విధంగా 2 వ్యతిరేకమైన స్వభావాలు కలిగిన భార్యాభర్తలు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఇద్దరు ఒకరినొకరు లోబడుతూ కుటుంబాన్ని సమాధానంతో దేవుని అధికారంతో నడిపించాలి తప్ప ఆ యొక్క షార్ప్ ఎడ్జెస్ తోటి ఒకరినొకరు పొడుచుకోకూడదు అనేది ఇక్కడ నేను నేర్చుకున్నాను. సో ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ బ్రదర్స్. ఇప్పుడు సారా సిస్టర్ గారు షేర్ చేస్తుంటారు. తర్వాత విజయ్ సిస్టర్, తర్వాత దివ్య సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ప్రణాళిక కలిగి ఉన్నారని మనం తెలుసుకున్నాం. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడాలని, ఒకరితో ఒకరికి అవసరం ఉండేలాగానే దేవుడు వాళ్ళని ఏర్పరిచారు. గృహంలో యేసుప్రభును ప్రతిబింబించాలంటే ఒక్కళ్ళే చేయలేరు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పనిచేస్తేనే ఆ ఇల్లు పరలోక గృహంలాగా మలచబడుతుంది. క్రైస్తవ గృహం పరలోక గృహంలాగా ఉండాలంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రేమ, సంతోషం, సమాధానం అనేవి మన గృహంలో మనం ఉండాలి. భర్త ఇంటికి యజమానిగా ఉండాలి, భార్య భర్తకి లోబడి ఉండాలి. ఇద్దరూ క్రీస్తు స్వరూపంలోకి మారటానికి
నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి, మారుతూ కూడా ఉండాలి. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చదువుకున్నాం 13-15 వచనాల్లో. అపవాది తిరుగుబాటు ద్వారానే పరలోకం నుండి త్రోయబడ్డాడు. ఇది మొట్టమొదటి పాపం ఈ లోకంలో. తిరుగుబాటే మొదటి పాపం. ద్వేషమో వ్యభిచారమో ఇవన్నీ కాదు. తిరుగుబాటు మొదటి పాపం. ఈ లోకంలో అపవాది తిరుగుబాటును బాగా వ్యాపింపచేశాడు కూడా. సాతాను తనకంటే ఉన్నతంగా ఉన్న దేవునిపై తిరుగుబాటు చేశాడు. అయితే యేసు ప్రభు తండ్రికి సమానుడై ఉండి కూడా విధేయత చూపించాడు. అలాగే ఇంట్లో భార్య భర్తకి సమానంగా ఉన్నా కూడా విధేయత చూపించాల్సిందే. అది దేవుని ఆజ్ఞ. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారు. అప్పుడు జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది అని దేవుడు చెప్పారు. అంటే ఈ ఇల్లు నిర్మించుకునే విషయంలో స్త్రీకి ప్రధాన పాత్ర ఉంది. భార్య విధేయత కలిగిన ఆత్మ ద్వారానే అంధకార శక్తులను ఎదిరించి జయించగలుగుతుంది. ఆవిడకి ఆ విధేయత లేకపోతే, తిరుగుబాటు స్వభావం ఉంటే ఆవిడ సాతాను మనిషి అయిపోతుంది కదా. భర్త దేవుడే నాకు ఈ భార్యనిచ్చాడు అనే విధేయత కలిగి ఉండాలి. భార్య దేవుడే నాకు ఈ భర్తనిచ్చాడు అనే విధేయత కలిగి ఉండాలి. అప్పుడు డిస్టర్బెన్స్లకి అవకాశం తగ్గిపోతుంది. ఆ ఫీలింగ్ వీళ్ళకి రావాలి. సాతాను మనల్ని శోధించడానికి దేవుడు అనుమతిస్తాడు కూడా. ఎందుకంటే శోధనల ద్వారానే మనం ఆత్మీయంగా బలం పొందుకుంటాము. అదే దేవుని ఉద్దేశం. మన మేలు కొరకే ప్రతి శోధన కూడా. మనం ఆత్మీయంగా ఎదగాలి, అని శోధనను జయించాలి. అది దేవుని సహాయంతో. పౌలు నలగొట్టడానికి కూడా దేవుడు సాతాన్ని అనుమతించాడు. ఎందుకు? పౌలుని అపోస్తలుడిగా ఉన్నత స్థానంలో నిలబెట్టాడు దేవుడు. ఆ మార్గంలోకి తీసుకెళ్ళటానికే దేవుడు అతన్ని నలగొట్టడానికి అనుమతించాడు సాతాన్ని. మనం సాతాన్ రాజ్యంలోనే నివసిస్తున్నాం. అయితే అందులో మనం క్రీస్తుని పోలిన గృహాన్ని కట్టుకోవాలి. అది దేవుని కోరిక. యోహాను సువార్త 8వ అధ్యాయంలో సాతాను అబద్ధీకుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడని చెప్పబడింది. అబద్ధాలు చెప్పటం, మోసం చేయటం, నటించటం ఇవన్నీ అపవాది రాజ్యం లక్షణాలు. మనం అపోస్తుల కార్యంలో చదువుకున్నాం 5వ అధ్యాయంలో. అననీయ సప్పీరా అబద్ధం ఆడినందుకే చనిపోయారు. వాళ్ళు ఎంత ఇవ్వాలనుకుంటే అంతే ఇవ్వవచ్చు. పొలం అమ్మినప్పుడు వాళ్ళు తక్కువ, ఇంత అమ్మాము మేము, మా కోసం ఇంత ఉంచుకున్నాం, మీకు ఇంత ఇవ్వాలనుకుంటున్నాం అంటే వాళ్ళని ఎవరు ఏమీ అనరు. కానీ వాళ్ళు పొలం అమ్మిన డబ్బుల్లో కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి ఇచ్చి ఇంతకే అమ్మామని అబద్ధం ఆడతారు, నటిస్తారు. ఇది సాతాను రాజ్యానికి సంబంధించింది. ఫలితంగా అననీయ సప్పీరా శిక్షించబడ్డారు, చనిపోయారు. భార్యాభర్తల మధ్య నటన ఉండకూడదు. అలాగే భార్యాభర్తలు గతంలో జరిగినవి, దేవుడు క్షమించినవి, తుడిచివేసినవి మరలా జ్ఞాపకం చేసుకొని ఒకరితో ఒకరు చెప్పుకోవాల్సిన అవసరం లేదని జాక్ బ్రదర్ గారు తెలియజేశారు. ఒకరి పట్ల ఒకరు తప్పు చేస్తే క్షమాపణ చెప్పుకోవాలి. ఒకరికి చెడ్డ తలంపు వస్తే భార్య దగ్గర, భర్త దగ్గర ఒప్పుకోవాల్సిన పని లేదు. దేవుని దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. భార్య భర్తలందరికీ కూడా జనరల్గా ఎంతో కొంత కోపాలు, చిరాకులు వస్తానే ఉంటాయి కుటుంబంలో. అయితే వాటిని జయించడానికి కొంత సమయం పడుతుంది. మనం పరిపూర్ణులము కాము. దాన్ని గురించి దిగులు పడకూడదు. అలాగే మనసులో కోపం ఉన్నప్పుడు అది మనసులో పెట్టుకొని వాళ్ళు భార్యాభర్తలు ప్రార్థన కూర్చోకూడదు. అలా చేస్తే దేవుడు ఆ ప్రార్థనని అంగీకరించడు. ముందు వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు సమాధానం పడిపోవాలి. వెమ్మటే భార్యాభర్తల మధ్య ఏది వచ్చినా కానీ అది కొద్దిసేపట్లో వాళ్ళు సెటిల్ చేసుకోవాలి. తర్వాతే వాళ్ళు ప్రార్థన కూర్చోవాలి. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో భార్యలు తమతో పాలివారై ఉన్నారని భర్తలు ఎరగాలి. ఆమె బలహీన ఘటమని కూడా వీళ్ళు సన్మానించాలని కూడా చెప్పబడింది. ఆమె శారీరకంగా బలహీనరాలు పురుషుని కంటే, మానసికంగా కూడా బలహీనరాలే. చిన్న చిన్న విషయాలు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు స్త్రీలు, కానీ పురుషులు దృఢంగా ఉండగలుగుతారు. అది దేవుని సృష్టి. అయితే ఆత్మీయత విషయంలో స్త్రీ కూడా బలంగా ఉంటుంది.
ఈ తేడా గుర్తుంచుకోవాలి. మనకి యేసు ప్రభువు తన శిష్యుల్ని పరిచర్యకు పంపేటప్పుడు ఇద్దరిద్దరుగా పంపించారు. ఎక్కడా ఒక్కళ్ళని పంపించలేదు. అలాగే కొత్త నిబంధనలో సంఘ పెద్దలుగా ఇద్దరు ఉంటే అది సమతుల్యత ఉంటుందని చెప్పి ఒకళ్ళు కాకోకుండా అనేది కూడా మనం నేర్చుకుంటున్నాము. అలాగే గృహంలో భార్యాభర్త ఇద్దరూ పెద్దవాళ్లే. ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించుకోవాలి. ఇద్దరూ కలిసి పిల్లల్ని పెంచుకోవాలి. ఒక్కళ్ళ వల్ల అవ్వదు ఏ పని కూడా. సంఘం ఇల్లులాగా ఉండాలి, ఇల్లు సంఘంలాగా ఉండాలి. ఇది దేవుని చిత్తము. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ క్రైస్ట్ లైక్ హోమ్ పార్ట్ 13లో గాడ్ నాతో మాట్లాడిన విషయాలు మీతో షేర్ చేస్తాను. అపవాది డెవిల్ ఎప్పుడు వస్తారంటే ఒక హ్యాపీ కపుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి సెపరేట్ చేయడానికి ట్రై చేస్తాడు అని చెప్పారు బ్రదర్. వాళ్ళని ఒకళ్ళ నుంచి ఒకళ్ళని దూరం చేసి దేవుడి నుంచి కూడా దూరం చేస్తాడంట అపవాది. అయితే ఆదాము అవ్వని క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు గార్డెన్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ గాడ్ వాళ్ళతో ఉన్నంత సేపు కూడా అపవాది వాళ్ళ దగ్గరికి రాలేదు. ఎప్పుడైతే గాడ్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే సేటన్ వచ్చింది. అంటే ఇక్కడ నాతో గాడ్ ఏం మాట్లాడారంటే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ యునైటెడ్‌గా ఉండాలి అని అంటే వాళ్ళిద్దరి మధ్యలో గాడ్ డెఫినెట్‌గా ఉండాలి. ఉన్నప్పుడే సేటన్ అక్కడికి వాళ్ళ మ్యారేజ్‌లోకి గాని, వాళ్ళ ఇంట్లోకి గాని రాకుండా ఉంటాడు. ఎప్పుడైతే మనం క్రైస్ట్‌కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనం ఇవ్వమో అప్పుడు సేటన్ డెఫినెట్‌గా వస్తాడు. అయితే జాక్ బ్రదర్ ఎప్పుడో చెప్తారు ఫస్ట్ హస్బెండ్‌కి కానీ, వైఫ్‌కి కానీ ఫస్ట్ దేవుడే ఫస్ట్ ఇంపార్టెన్స్ అయ్యి ఉండాలి. తర్వాతే పార్ట్నర్. ఈ ఆర్డర్ మిస్ అయినప్పుడు డెఫినెట్‌గా సేటన్ ఎంటర్ అవుతాడు. ఎక్లెసియాస్టిస్ 4:12లో ఉంటది కదా! "ఎ కార్డ్ ఆఫ్ 3 స్ట్రాండ్స్ ఇస్ నాట్ క్విక్‌లీ బ్రోకెన్" అని. దేవుడు ఇద్దరి మధ్యలో దేవుడున్నప్పుడు ఆహ్, ఆహ్, ఆ మ్యారేజ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అది దట్ విల్ నాట్ బి బ్రోకెన్ క్విక్‌లీ అని చెప్పి గాడ్ నాతో మాట్లాడారు. తర్వాత ఒకవేళ మా ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవొచ్చి, లేదు లేదు మా ఇద్దరి మధ్యలోనే గొడవొచ్చింది. నేను దేవుడితో బానే ఉన్నాను అంటే అది నన్ను నేను మోసం చేసుకుంటున్నట్టు అవుతది. ఎందుకంటే గాడ్ చెప్తారు కదా! ఒకవేళ నువ్వు ఆహ్, అర్పణ తీసుకొచ్చినప్పుడు నీ సోదరుడి మీద ఏమైనా కోపం ఉంటే ముందర సెట్ చేసుకోమని. ఒక సోదరుడి విషయంలోనే గాడ్ అంతలాగా చెప్పారు అనంటే, ఒక ఫ్లెష్‌గా ఉండమని చెప్పిన హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవ ఉంటే నేను గాడ్‌తో బానే ఉన్నాను అని అనుకోవడం చాలా ఫూలిష్‌గా ఉంటదని గాడ్ నాతో మాట్లాడారు. తర్వాత అలా ఉన్న టైంలో ఇప్పుడు మన అర్పణలు అంటే మన ప్రేయర్స్ ఇవన్నీ కూడా గాడ్ ఆన్సర్ చెయ్యరు అని బ్రదర్ కూడా చెప్పారు. మన ప్రేయర్స్‌కి ఆన్సర్స్ రావాలన్నా కూడా మనం ప్రాపర్‌గా ఫస్ట్ మన ఇద్దరం మా హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాపర్‌గా ఉండాలి. తర్వాత బ్రదర్ చెప్పిన దాంట్లో మ్యాన్‌కి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. వుమెన్‌కి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ 2 ప్రాపర్ బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడు మాత్రమే పిల్లల్ని మంచిగా పెంచుకోగలమని చెప్పారు. అయితే ఒక హస్బెండ్ ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్‌గా ఆలోచిస్తారు. ఒక గోల్ ఓరియెంటెడ్‌గా ఆలోచిస్తారు. వైఫ్ ఏమో ఎంపథెటిక్‌గా, నర్చరింగ్‌గా, ఎమోషనల్‌గా ఆలోచిస్తది. అలాగా పిల్లల్ని 2 బ్యాలెన్స్ అవుతా ఉంటేనే ఆ పిల్లలు కూడా హెల్తీగా పెరగగలుగుతారు. గాడ్‌లో కానీ వాళ్ళు ఈ వరల్డ్‌లో కూడా వాళ్ళు టెంప్టేషన్స్‌లో పడిపోకుండా ఉండాలంటే ముందు వాళ్ళకి ఇల్లే హెవెన్ లాగా అనిపించాలి. ఇదొకటి ఆహ్, నేను నేర్చుకున్నాను. తర్వాత మన ఇల్లు హోలీ స్పిరిట్‌తో ఫిల్ అయ్యి ఉంటేనే ఇంట్లో ఉన్న అందరూ హోలీ స్పిరిట్‌తో ఫిల్ అయ్యి ఉన్నప్పుడు మాత్రమే ఆహ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్‌ని మనం ఇక్కడ చూడగలము అని చెప్పారు. ఎందుకంటే హోలీ స్పిరిట్ వచ్చినప్పుడు మాత్రమే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వచ్చిందని పెంటెకోస్ట్ డే గురించి చెప్పారు జాక్ బ్రదర్ ఇక్కడ. తర్వాత స్పిరిట్ ఆఫ్ సబ్మిషన్ గురించి చెప్పారు. వైఫ్ ఎప్పుడు హస్బెండ్‌కి సబ్మిట్ అయ్యి ఉండాలి.
ఎందుకంటే నేను గాడ్‌ని లవ్ చేస్తున్నాను అంటే, గాడ్ చెప్పిన కమాండ్‌మెంట్స్‌కి నేను విధేయత చూపించాలి. మొన్న ప్రేమ్ బ్రదర్ కూడా చెప్పారు. రూత్‌కి ఉన్నది విధేయత చూపించే ప్రేమ అని చెప్పారు. అది నాకు చాలా బాగా అనిపించింది. విధేయత చూపించే ప్రేమ అంటే, గాడ్ నాకు చెప్తున్నారు కాబట్టి సబ్మిట్ అవ్వాలని నేను సబ్మిట్ అవ్వాల్సిందే. ఆహ్, దానికి వేరేగా నేను దానికేం సంజాయిషీలు చెప్పుకోకూడదు. అయితే జీసస్ ఎలాగా సబ్మిట్ చేసుకున్నప్పుడు గాడ్స్ విల్ ఆహ్, పూర్తయిందో, మనం అందరం రక్షణ పొందాలి. మనందరి పాపాలు క్షమించబడాలి అంటే, దేవా నా చిత్తం కాదు మీ చిత్తమే జరిగించండి అని గార్డెన్‌లో జీసస్ క్రైస్ట్ ప్రేయర్ చేసుకున్నప్పుడు, అక్కడ జీసస్ ఫాదర్‌కి సబ్మిట్ అయ్యారు. అలా సబ్మిట్ అయినప్పుడు మాత్రమే గాడ్స్ విల్ అంటే మన పాపాలు క్షమించబడ్డానికి, గాడ్స్ ప్లాన్ అంతా ఫుల్‌ఫిల్ అవ్వడానికి సాధ్యమైంది. అలాగే నేను నా హస్బెండ్‌కి సబ్మిట్ చేసుకున్నప్పుడు మాత్రమే గాడ్స్ ప్లాన్ మా మ్యారేజ్‌లో ఫుల్‌ఫిల్ అవుతది. అంతేగాని నేను సబ్మిట్ చేసుకోకుండా నేనే సలహాలిస్తాను అంటే అది అలాగా ఆహ్, ఆహ్, వర్కౌట్ అవ్వదు అని గాడ్ నాతో మాట్లాడారు. అయితే జీసస్ ఎలాగైతే సబ్మిట్ చేసుకున్నారో అలాంటి ప్రివిలెజ్ వైఫ్స్‌కి ఇచ్చారు అని ఇక్కడ బ్రదర్ చెప్పారు. అయితే స్పిరిట్ ఆఫ్ రెబిలియన్ గురించి చెప్తా బ్రదరు అది ఒక గెట్స్ పిల్లలు దానివల్ల ఇన్ఫెక్ట్ అవుతారు అని చెప్పారు. అంటే అదొక ఇన్ఫెక్షన్ లాంటిది. నా నుంచి నా పిల్లలకి అదొక ఇన్ఫెక్షన్ లాగా వచ్చేస్తది స్పిరిట్ ఆఫ్ రెబిలియన్ అని చెప్పినప్పుడు భయమేసింది. తర్వాత ఆహ్, ఈ ఈ హ్మ్. రీడింగ్ బైబిల్ ఏమో ఈటింగ్ ఫుడ్ లాంటిది. ఓవర్‌కమింగ్ టెంప్టేషన్ ఏమో జిమ్‌లో వర్క్ చేయటం లాంటిది అని చెప్పారు. ఇప్పుడు మనం ఈ క్రైస్ట్ లైక్ హోమ్ ఇవన్నీ చాలా అధ్యయనాలు వింటున్నాము. చాలా అంటే మనకి మ్యారేజ్ ఎలా ఉండాలి? పిల్లల్ని ఎలా పెంచుకోవాలి? చర్చ్‌లో ఎలా ఉండాలి? ఇవన్నీ చాలా మనకి నాకు పర్సనల్‌గా చాలా తెలుస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా నేను నా ప్రాక్టికల్ లైఫ్‌లో అప్లై చేయకపోతే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. పైగా ఎక్కువ ఫుడ్ తింటే మనం లావైపోయి డిసీజెస్ ఎలా వస్తాయో, ఇలా ఎక్కువ నాలెడ్జ్ వచ్చేస్తే నాలో వచ్చే డిసీజ్ ప్రైడ్ వస్తది. కానీ నేను అవన్నీ ప్రాక్టికల్‌గా ఫ్యామిలీ లైఫ్‌లో, చర్చ్ లైఫ్‌లో నేను అప్లై చేసుకోవాలి అని గాడ్ నాతో ఇక్కడ మాట్లాడారు. హ్మ్. అయితే అనన్య, సఫీరా గురించి మాట్లాడుతున్నప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు నటించడం ఉండకూడదు. అలాగే నేను చర్చ్‌లో కూడా పూర్ణ హృదయంతో ఉన్నానా? లేకపోతే చర్చ్‌లో నటిస్తున్నానా? అని గాడ్ నన్ను క్వెషన్ చేశారు. ఆహ్, పిల్లల విషయంలో కూడా హస్బెండ్ అండ్ వైఫ్‌కి బ్యాలెన్స్డ్‌గా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఆహ్, ఆహ్, పిల్లలు బాగా పెరుగుతారు. ఇక్కడ ఒక బిల్డింగ్ గురించి బ్రదర్ చెప్పారు. డిఫరెంట్ వ్యూస్‌లో ఉంటాయి ఫోటోస్. కంప్లీట్ పిక్చర్ రావాలి అంటే అన్నీ కలిపితేనే కంప్లీట్ పిక్చర్ తెలుస్తది మనకి అని. అలాగే పిల్లల్ని పెంచే విషయంలో కూడా నా హస్బెండ్ నాకు సాటి అయిన సహకారి అని చెప్పి నేను ఆ నిశ్చయితలోకి రాకపోతే పిల్లల్ని సరిగ్గా పెంచలేను అని నేను నేర్చుకున్నాను. ఆహ్, ఈ మెడిటేషన్‌లో ఇవన్నీ నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తనని తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నేను ఈ మెడిటేషన్ నుంచి నేర్చుకున్నది గాడ్ నాకు టీచ్ చేస్తున్నది. నేను ఆనెస్ట్‌గా హస్బెండ్‌కి నేను స్ట్రగుల్ అవుతున్నది నాకు హెల్ప్ అడగొచ్చు. నేనే ఒక్కదాన్నే నేను పడాలి అనేదేం లేదు. కానీ నా స్ట్రగుల్‌ని నా హార్ట్‌లో ఇలా ఉంది. నేను స్ట్రగుల్‌ని నేను షేర్ చేసుకొని ప్రేయర్ చేయడానికి హస్బెండ్ అడగొచ్చు అని చెప్పి. అయితే అప్పుడు చిల్డ్రన్‌కి బాలేనప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఇంట్లో ఏమైనా ఇబ్బందయినప్పుడు, నేను బ్లేమింగ్ హార్ట్‌తో ఎప్పుడు ఉండకూడదు అని చెప్పి, నేను పాయింట్ ఔట్ ఫింగర్ చేసి, దీనివల్లే ఇలా అయింది అని దేన్ని బ్లేమ్ చేయకూడదు. కానీ గాడ్‌ని నేను ట్రస్ట్ చేయాలి అని చెప్పి నేను నేర్చుకున్నా. అయితే ఇంకొకటి చేసేటప్పుడు నిజంగానే నా ప్రేయర్ కరెక్ట్‌గా గాడ్‌కి రూఫ్ టాప్ కంటే పైకి నా బిల్డింగ్ పైకి కూడా ఎళ్ళకుండా నాకు నేనే సాటిస్ఫై అవుతున్నానా అనేది నా హార్ట్‌ని నేను చెక్ చేసుకుంటా ఉన్నప్పుడు నిజంగానే ఏమన్నా
ప్రీవియస్ డేస్లో యాంగ్రీ కానీ, నాలో క్షమించరా ఎవరి పట్లన్నా క్షమించరా అని హార్ట్ ఉన్నా, లేకపోతే ఏదన్నా జెలసీ కానీ, కంప్లెయినింగ్ నేచర్ గానీ ఏదన్నా ఉన్నా నేను ఫస్ట్ ఎళ్లి ప్రేయర్ ఆపేసి నేను ఫస్ట్ ఎళ్లి అది గాడ్ దగ్గరికెళ్ళి నేను దాని గురించి నేను ప్లీడ్ చేయాలి. నా రిక్వెస్ట్స్ అన్నీ కూడా, నా పిటిషన్స్ అన్నీ నెక్స్ట్ ఒస్తాయి. కానీ ఫస్ట్ మాత్రము నా మనస్సాక్షిని నేను గాడ్ ఆయన శుద్ధి చేయాలి. అప్పుడే నేను గాడ్‌తో కనెక్షన్‌ని నేను కలిగుంటాను. లేకపోతే ఆ వైర్ కట్ అయ్యి ఉంటది. సో, ప్రతి ఒక్కటి గాడ్ దగ్గరికెళ్ళి నేను రికన్సైల్ అయ్యి నేనేమన్నా గాడ్ నా హార్ట్‌లో సారీ చెప్పాలి అని ప్రేరేపణొస్తే హస్బెండ్‌కి ఫర్‌గివ్‌నెస్ అడిగి గాడ్ దగ్గర అడిగాక, తర్వాత నా హార్ట్‌ని సెట్ రైట్ చేసుకున్నాక ప్రేయర్ గాడ్ దగ్గరికెళ్తది. అప్పటిదాకా నాకు నేనే ప్రేయర్ చేసుకున్నా గూడా అది గాడ్ వినలేరు. ఆ కనెక్షన్ కట్ అయినప్పుడు ఫోన్‌లాగా అని నేను నేర్చుకున్నా. ఇంకొకటి సబ్మిషన్ లేకపోతే నేను ఈవిల్‌కి డోర్స్ ఓపెన్ చేస్తున్నట్టు ప్రోవర్బ్స్ 14లో గూడా ఒక విమెన్ హౌస్‌ని బిల్డ్ చేస్తది అని చెప్పి ఉంటది. అయితే నేను నిజంగా సబ్మిషన్ స్పిరిట్ లేకపోతే నేను వాలంటరీగా నేను చూజ్ చేసుకోపోతే అక్కడ ఆ ప్లేస్‌ని నేను కింగ్డమ్ ఆఫ్ ఈవిల్‌గా నేను చేస్తున్నాను ఫ్యామిలీని. సో, అది యాక్చువల్లీ నేను గాడ్‌కి వర్క్ చేయబోయి ఈవిల్‌కి వర్క్ చేస్తున్నాను చాలా థింగ్స్‌లో సబ్మిషన్ లేని టైమ్స్‌లో. సో, అది నేను గాడ్ దగ్గరికెళ్ళి చాలా టైమ్స్ సబ్మిషన్ లేని టైమ్స్ ఉన్నా నేను ఫర్‌గివ్‌నెస్ అడగాలి. ఇంకా గాడ్ హెల్ప్ తీసుకొని నేను నేర్చుకోవాలని. ఇంకొకటి ఆహ్, ఇక్కడ మనసాక్షిని ఎక్కువగా శుద్ధి చేయను. అంటే నేను కన్సర్న్స్‌ని క్లియర్‌గా ఉంచుకోవాలని నేర్చుకున్నాను. ఇంకొకటి ఫస్ట్ పీటర్ 3:7 ఒకటో పేతురు ఫస్ట్ పీటర్ 3:7 ఇక్కడ దీంట్లో ఉంది. ఏమని అంటే మధ్యలో ఉంటది. జీవమును కృపావరములో మీ భార్యలు మీతో వారై ఉన్నారని ఎరిగి. అంటే ఇక్కడ నేను ఇదివరకైతే లేదు ఇక్కడ విమెన్ కూడా ఈక్వల్‌గా ఉండాలి కదా అని నేను నాకు నా యాటిట్యూడ్ ఉన్నప్పుడు గాడ్ నాతో ఇది మాట్లాడారు. ఇద్దరు ఈక్వలే. కానీ ఆయన గాడ్స్ జీవాన్ని ప్రవహింప చేసేది హోలీ స్పిరిట్ ఫిల్‌నెస్ కానీ అందరికీ ఒకేలా ఉంటది మనిషిగా. కానీ నా వర్క్ వేరు. సబ్మిషన్ వర్క్. గాడ్ ఇచ్చిన వర్క్ హస్బెండ్‌కి హెడ్‌షిప్ వర్క్ ఇచ్చారు. సో, నేను ఆ వర్క్ నేను పట్టుకోవాలి. ఆ బౌండరీలో నేను ఉండాలి అని చెప్పి నేను నేర్చుకున్నాను. ఇక్కడ ఆయన జీవము కృపావరములో వారై ఉన్నారని ఎరిగి. అయితే అది గాడ్స్ పవర్ మేనిఫెస్ట్ అవ్వటంలో వాటిల్లో అని చెప్పి. ఇంకొకటి ఆనెస్టీ గురించి కూడా గాడ్ టీచ్ చేస్తా ఉన్నారు నాకు. నేను ఆనెస్ట్‌గా ఉండాలి. హస్బెండ్‌తోనే కాదు చిల్డ్రన్‌తో. నాకు అన్నీ తెలుసు అనే యాటిట్యూడ్‌తో ఎప్పుడు ఉండకూడదు. ఒకవేళ నేను తప్పు చేస్తే నేను వాళ్ళకి సారీ చెప్పేలా కూడా ఉండాలి. ఓకే. నేను తప్పు చేశాను. తప్పుగా నేను ఇలా ఉన్నాను, కోప్పడ్డాను అని చెప్పి దాన్ని నేను కప్పేయకూడదు అని చెప్పి నేను నేర్చుకున్న హస్బెండ్ దగ్గర కానీ, ఎవరి దగ్గరన్నా ఫెలో బిలీవర్స్ దగ్గర నేను ఆనెస్ట్‌గా ఉండాలి అని గాడ్ నేర్పిస్తా ఉన్నారు నాకు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్స్. నాకు గాడ్ నేర్పించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి చర్చ్ కట్టబడాలి అంటే గనక సంఘం కట్టబడాలి. సంఘం బలంగా సాతాను శక్తులు దాని మీద నిలబడకూడదు. కట్టబడాలి అంటే గనక ఫస్ట్ మనకి తెలిసినట్టు ఫౌండేషన్ దేవుని ప్రేమ యందు నిత్యంగా ప్రతి ఒక్కరు పరిపూర్ణంగా ఉండాలి. రెండోది వచ్చేసరికి ఫ్యామిలీ లైఫ్. ఫ్యామిలీ లైఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వితౌట్ మన ఫ్యామిలీ లైఫ్ కట్టుకోకుండా నేను దేవుని పరిచర్య చేస్తాను అనుకుంటే గనక ఎలా చెప్పాలంటే గనక అది గడ్డి కోయ కాలు వంటిది.
స్ట్రాంగ్ ఫ్యామిలీస్ బిల్డ్ స్ట్రాంగ్ చర్చ్. అంటే బలమైన కుటుంబాలు బలమైన సంఘాన్ని కడతాయి. ఈ ఫ్యామిలీ మెసేజెస్ లో నాకు ఒక్కటి అనిపించింది ఏంటంటే, గాడ్ ఎందుకు ఈ ఫ్యామిలీ మెసేజెస్ మనకి ఇచ్చారంటే, మన ప్రతి కుటుంబాలు కూడా పరలోక గవినిలాగా ఉండాలి. అంటే హెవెన్ హెవెన్ ఎలా ఉంటుందో మన మన ఫ్యామిలీ ఒక చిన్న ఎగ్జాంపుల్ అవ్వాలి. అది ఖచ్చితంగా మనందరి చర్చ్ లో ప్రతి ఒక్క ఫ్యామిలీలో గాడ్ గాడ్ నెరవేర్చాలని అనుకున్నారు కాబట్టి మనకి బెస్ట్ టీచింగ్స్ మనకి ఇచ్చారు. హెవెన్ అంటే ఏంటి అని నేను ఆలోచించినప్పుడు నాకు తెలిసిన జ్ఞానంలో ఇది పర్ఫెక్ట్ ఇదే కరెక్ట్ అని కూడా కాదు. నాకు గాడ్ ఇచ్చిన రివల్యూషన్ ప్రకారం హెవెన్ పరలోకం అంటే ఏంటంటే ఆ ప్లేస్ ఆ ప్రదేశం ఎలాంటిదంటే పర్ఫెక్ట్ పీస్, పర్ఫెక్ట్ యూనిటీ, పర్ఫెక్ట్ అథారిటీ, పర్ఫెక్ట్ సబ్మిషన్. అంటే ఇంకెక్కడ 0.1% లో కూడా దాంట్లో ఏ తేడా ఉండదు. ఎలా అంటే ఆ పర్ఫెక్ట్ పీస్ ఉంటుంది అక్కడ, పర్ఫెక్ట్ సబ్మిషన్ ఉంటుంది. అంటే సమాధానం అంటే పరిపూర్ణమైన సమాధానం, పరిపూర్ణమైన లోబడి ఉండుట, పరిపూర్ణమైన అధికారము అంటే ప్రేమ, సత్యము ప్రేమతో కలిగిన అధికారము. అలా ఏంటంటే ఇంకోటి పర్ఫెక్ట్ యూనిటీ అంటే కలిసి ఉండటం. ఈ మూడు ఎక్కడ అంటే పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి. ఈ ముగ్గురు చూస్తే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పర్ఫెక్ట్ సబ్మిషన్ లో అంటే తండ్రికి విధేయుడు పర్ఫెక్ట్ గా లోబడి ఉన్నారు. అలాగే ఏంటంటే ముగ్గురు ఎప్పుడు పర్ఫెక్ట్ యూనిటీలోనే ఉన్నారు. అలాగే ఏంటంటే పర్ఫెక్ట్ పీస్, ముగ్గురు మధ్య ఎప్పుడు సమాధానం ఉంటుంది. మన కుటుంబాలు కూడా అలాగే అయి ఉండాలి. దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి ప్లేస్ కి మనం ఖచ్చితంగా రాగలం. ఎందుకంటే మన కుటుంబాల్లో అన్ని విషయాల్లో మనం అగ్రీ చేయలేకపోవచ్చు. అన్ని విషయాల్లో మనం ఓకే ఇంకా అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనుకోపోవచ్చు. కానీ పీస్ అనేది మాత్రం మనం పర్సీవ్ చేయొచ్చు. దానికంటే ఇంకా ఉన్నతమైనది ఫెలోషిప్. ఖచ్చితంగా దేవుడు మనకి సాధ్యం అని చెప్తున్నాడు. ఎందుకంటే కనుక తండ్రిని యేసుక్రీస్తు ప్రభువారిని చూసిన ప్రతిసారి అనిపిస్తుంది దే ఆర్ ఇన్ పర్ఫెక్ట్ యూనిటీ. మన ఫ్యామిలీలో కూడా గాడ్ మనల్ని అలాగే ఏర్పరిచారు. సంఘము క్రీస్తు ఎలా అయితే పర్ఫెక్ట్ యూనిటీలో కోరుకున్నారు, గాడ్ మన ఫ్యామిలీస్ లో కూడా మన హెవెన్ లాగా ఉండొచ్చు. మన ఫ్యామిలీస్ ఎప్పుడు ఉండగలవు హెవెన్ లాగా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సబ్మిషన్ టు అథారిటీ. ఆ అథారిటీకి మనం విధేయత, సబ్మిట్ అయి ఉండటం. ఇది ఎలాంటి సబ్మిషన్ అంటే ఏంటంటే భారంతోటో లేదు అంటే గనక లోబడితే బ్లెస్సింగ్ అంట లేకపోతే లేదు అంట అలా కాదు. ఇది ఎలా అంటే పూర్తి విధేయతతోటి నాకు ఇష్టమైన సబ్మిట్ అవుతున్నాను. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభు వారికి గాడ్ చాలా చాయిస్ ఉంది. తండ్రి చాయిస్ ఇచ్చారు. నువ్వు ఎక్కడ పుట్టాలనుకుంటున్నావో నీకు ఇష్టం ఉండొచ్చు, నువ్వు ఎలా పుట్టాలనుకుంటున్నావు నీ ఇష్టం, ఎలా చనిపోవాలి అన్ని చాయిసెస్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఆ చాయిసెస్ మొత్తం వదిలేసి తను తాను రిక్తునిగా చేసుకొని తండ్రి చేతిలో తను తాను పెట్టుకున్నారు. తండ్రి నీ ఇష్టము, నువ్వు ఎక్కడ పుట్టించాలనుకుంటే నేను అక్కడ చదువుతాను. నేను పశువుల పాకలో పుట్టాలని నువ్వు నిర్ణయిస్తే నేను పశువుల పాకలో పుడతాను. నేను ఇలాగే చనిపోవాలని నువ్వు కోరుకుంటే నేను ఇలాగే చనిపోతాను. నన్ను ఇలాగ అపహేళన చేస్తారు, పిచ్చోడు అంటారు, నా సొంత అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇంకా నా మదరే నన్ను పిచ్చోడు అంటారు. తర్వాత నేను బిల్జుబూల్ అంటారు, నేను వెర్రివాడిని అంటారు, నేను సాతాను శక్తి, ఎన్ని మాటలన్న అన్ని విషయాలకి నేను పర్ఫెక్ట్ సబ్మిషన్ లో ఉంటాను. నువ్వు ఎలా ఎలా చేస్తే నేను అలా వెళ్తాను. అలాగే ఎందుకంటే కనుక ఇది నాట్ ఓన్లీ వైఫ్స్ కి మాత్రమే కాదు. ఇప్పుడు హస్బెండ్స్ కి అయితే కనుక దేవుడు ఇచ్చిన అధికారం. ఒకవేళ చర్చ్ లో అయితే కనుక ఎల్డర్స్ కి లోబడి ఉండటం, ఓవర్సీయర్ బ్రదర్స్ కి లోబడి ఉండటం, లేదు అంటే కనుక మన ఆఫీస్ లో పైన ఉన్న అథారిటీస్ కి మనం లోబడుతున్నాం. ఆ రెబెలియస్ స్పిరిట్. ఒకసారి నేను విన్సెంట్ బ్రదర్ తో మాట్లాడుతున్నప్పుడు రీసెంట్ గా బ్రదర్ అన్నారు, చా కొన్ని మిస్టేక్స్ ఏంటంటే మనం కొన్ని విషయాలు మనం సంఘంలో చెప్పినా వాటిని చేయకుండా ఆపలేము. దానివల్ల మనం వాళ్ళని సంఘంలోకి రాకుండా అలా ఆపలేం. కానీ ఒక్క విషయం మాత్రం తీవ్రమైనది. అది ఏంటంటే అంటువ్యాధి లాంటిది. దాన్ని మాత్రం మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. అదేంటంటే రెబెలియన్ స్పిరిట్. అంటే ఏంటంటే తిరుగుబాటుతనము. అది ఎప్పుడు మనలో రాకూడదు. మన ఎప్పుడైతే ఆదాం పాపం చేసినప్పుడు వచ్చిన ఆత్మే అది రెబెలియన్ స్పిరిట్. ఆ ఒక్క ఆత్మని మన కుటుంబంలో ఎక్కడ రానివ్వకూడదు. ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో ఎక్కడ ఇంత రెబెలియన్ స్పిరిట్ కూడా రానివ్వకూడదు. అది వచ్చిందంటే వెంటనే పిల్లలు పసిగెడతారు.
పిల్లలకి అది వాసన కూడా మనం చూపించకూడదు. ఆ వాసన అనేది కూడా మన కుటుంబంలో ఉండకూడదు. ఆల్వేస్ సబ్మిటింగ్ అవర్ సెల్స్ లార్డ్, ఏ అథారిటీ పెట్టో ఆ అథారిటీలో నేను సబ్మిట్ అవుతాను, ఎందుకంటే అది నాకు మంచిది. నీ బలిష్టమైన చేతి కింద నేను తగ్గింపబడతాను. ఎందుకంటే నేను పాపం పైన జయం కావాలి, అంతేగాని లోకంలో నేను హెచ్చింపబడాలి, లోకంలో నన్ను గణపరచాలి, అందరూ నేను మంచి నీతిమంతుడు అని తెలుసుకోవాలి, నేను చాలా స్పిరిచువల్ అని తెలుసుకోవాలి. నో, ఇవన్నీ కాదు దేవా. నాకు పాపం పైన జయం ఎందుకు కావాలి? పాపం పైన జయం కూడా ఎందుకు కావాలి అంటే నీ నామం గణపరచబడాలని, నిన్ను ప్రేమిస్తున్నానని నేను చూపించగలిగే ఏకైక విధానం ఏదైనా ఉంటే అది ఇదే. అందుకే నాకు పాపం పైన జయం కావాలి. వి షుడ్ సీక్ దట్. మన ఫ్యామిలీలో మనం అది ఖచ్చితంగా. నేను ఒక్క స్టోరీ చెప్తాను, సబ్మిషన్ స్టోరీ. నిజంగా అది జరిగింది. రీసెంట్ గా నేను విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. సబ్మిషన్ లో ఇంత పవర్ నేను నా ఫ్యామిలీలో ఎక్స్పీరియన్స్ చేశాను ఇది. అందుకే నేను చెప్పగలను అనుకుంటున్నాను. ఏంటి అంటే కనుక ఒక వైఫ్ ఉన్నారు, చాలా గాడ్లీ వైఫ్. ఆ వైఫ్ చాలా దైవభక్తురాలు. కానీ హస్బెండ్ వచ్చేసరికి అన్బిలీవర్, తాగుబోతు, దేవుడిని నమ్ముకోలేదు. ఆ వైఫ్ మళ్ళీ వాళ్ళది కొంచెం రిచ్ ఫ్యామిలీ అన్నమాట. హస్బెండ్ రోజు తాగొచ్చేవాడు. వైఫ్ మాత్రం చాలా గాడ్లీ వైఫ్, చర్చ్కి బాగా అటెండ్ అవుతుంది, ఎప్పుడు ప్రార్థన చేస్తుంది, బైబిల్ చదువుకుంటుంది తప్ప ఇంకేం తెలియదు. ఈ హస్బెండ్ రోజు తాగి వస్తుంటే ఏం చేస్తుందంటే 11కి 12కి అలా వచ్చాడంట. ఈ లోపు ఏంటంటే వాళ్ళ ఇంట్లో పనులు ఉంటే ఆ పనుల్ని పంపించేసేదంట. 9 కల్లా ఇంట్లో నుంచి పంపించేసి ఎందుకు పంపించేసేది అంటే, నా భర్త తాగుబోతూ, నా భర్త తాగేసి ఇంటికి వచ్చేసి ఇలా అల్లరి చేస్తాడని నా నా యొక్క వాళ్ళకి తెలియకూడదు, పనులకి ఎక్కడ తెలియదు. హీ హైడ్ హిజ్ హస్బెండ్. తన హస్బెండ్ యొక్క గౌరవాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంది. ఎవరి దగ్గర నా హస్బెండ్ నవ్వులు పాలవ్వకూడదు, చాలా వాళ్ళందరినీ పంపించేసేదంట. హస్బెండ్ ఇంటికి రాగానే హస్బెండ్ ని జాగ్రత్తగా రూమ్ కి తీసుకెళ్ళటం. ఆ హస్బెండ్ ఇంటికి వచ్చిన ప్రతిసారి చూసాడంటే ఏం చేస్తుంది ఇది అని చూస్తే ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవడం లేదా బైబిల్ చదువుకోవటం. ఆయన రాగానే ఆయన కూర్చోబెట్టి అన్నం పెట్టడం, మళ్ళీ అతనికి ఏమైనా సేవలు కావాలంటే సేవలు చేయడం, తీసుకెళ్లి తన బెడ్రూమ్ లో కూర్చోబెట్టి పడుకోబెట్టేది. ఇలా ప్రతిరోజు జరుగుతుందంట. ఒకరోజు ఈ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కూర్చొని తాగుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, వీళ్ళందరూ డ్రంకర్స్, వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. నేను ఇప్పుడు ఇలా తాగెళ్తే మా భార్య చేస్తుంది ఇంట్లో గొడవ, అసలు చాలా గొడవ, పెద్ద గొడవ అవుతుంది, 1 hour ఇంకా యుద్ధం జరుగుతూ ఉంటది, అసలు నాకు ఇంటికి వెళ్ళాలంటే చిరాకు అని అందరూ మాట్లాడుకుంటున్నారంట. కానీ ఈ గాడ్లీ వైఫ్ ఉన్న హస్బెండ్ ఏమయ్యారంటే అతను చెప్తున్నాడంట, లేదే నా ఇంట్లో ఎప్పుడు ఇలా జరగదే, నా వైఫ్ నోరు కూడా ఎత్తదు, అసలు నోరు కూడా తెరవదు, నేను ఎప్పుడు వెళ్ళినా నాకు ఇంకా హ్యాపీగా అన్ని చేసి పెట్టిద్ది అంటే మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవ్వరూ నమ్మలేదంట. నేను నమ్మను, నువ్వు చెప్పేది అబద్ధము, అలాంటి వైఫే ఉండదు అన్నారంట. అప్పుడు సరే పద మా ఇంటికి వెళ్దాం, చూద్దాం రండి అని చెప్పి అందరినీ తీసుకొచ్చాడంట. తీసుకొస్తే 12 o'clock వచ్చారంట. కావాలని ఇంకా లేట్ చేసి ఫ్రెండ్స్ అందరు కావాలని లేట్ చేస్తారు. ఈవెంట్ ఎలాకైనా కోపం తెప్పించాలి, వీడు చెప్పేది అబద్ధం అని ప్రూవ్ చేయాలి వాళ్ళని. 12కి వచ్చారంట. ఒక్క తాగుబోతూనే కష్టం అంటే అందరినీ వేసుకొని వచ్చాడు హస్బెండ్. వేసుకొని వస్తే ఆవిడ చాలా గౌరవంగా, నువ్వే తాగుబోతు అనుకుంటున్నాను, ఇంకా ఇంతమందిని వేసుకొచ్చావు అని ఒక్క మాట కూడా మాట్లాడు. చాలా సైలెంట్ గా వాళ్ళందరినీ లోపలికి పిలిచి అందరిని అక్కడ కూర్చోబెట్టి అప్పుడు హస్బెండ్ చెప్పాడంటే, వీళ్ళందరికీ భోజనం చేయి, వీళ్ళందరికీ అన్ని చేసి పెట్టి నాకు అరేంజ్ చేసి పెట్టంటే మౌనంగా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అన్ని చేసి పెట్టొచ్చి వాళ్ళకి అన్ని పెట్టేసేసి మళ్ళీ బెడ్రూమ్ లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేసిందంట. వెంటనే అక్కడ ఎవరైతే వీళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉన్నారో వాళ్ళు ఆవిడ్ని చూసి ఆశ్చర్యపోయి, మేము ఒక కఠినమైన భార్య ఉండటం వల్ల తాగుతున్నాము, నీకు ఇంత మంచి భార్యను పెట్టుకొని నువ్వు అసలు ఎందుకు ఈ తాగుడుకు బానిస అయ్యావు, నువ్వు ఇలాంటి భార్య మాకుంటే ఈ తాగుడు జీవితంలో మేము ఎలా చేసే వాళ్ళం కాదు, మాకు లేకే మేము అని ఒక్కొక్కరు అన్నం కూడా తినలేదంట. వాళ్ళకి వాళ్ళు నొచ్చుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయారంట. ఒకళ్ళ తర్వాత లాస్ట్ గా హస్బెండ్ ఇవన్నీ చూసాక హస్బెండ్ కి కనువిప్పు కలిగిందంట. నిజంగా నాకు ఇంత మంచి భార్య ఉండి తను ఎప్పుడు నా మీద ఎప్పుడు కూడా రెబెలియన్ లేదు, ఎప్పుడు నాతో గొడవ పడటానికి ఇష్టం లేదు, సాత్వికంగా ఉంది, ఏంటి ఇవి కారణము, ఈ సబ్మిషన్ ఎక్కడిది, వీడికి ఇంతలాగా ఎందుకు విధేయత చూపిస్తుంది అన్నప్పుడు తను తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడంటే ఇది కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అని. తాను నిజంగా మారి తను ఒక బిలీవర్ అయ్యి ఫ్యామిలీలో ఇద్దరు కలిసి దేవుడిని కనపరిచారంట. రియల్లీ సబ్మిషన్ హ్యాస్ సచ్ ఏ పవర్. మనం అథారిటీకి లోబడటం వల్ల మనం నిజంగా దేవుని యందు సమస్త మేలులు పొందుకుంటాం. ఎవరైతే అథారిటీకి లోబడకుండా నేనే గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేయగలను అనుకుంటాము, వాళ్ళని వాళ్ళు పొడుచుకుంటున్నారు. ఇంకో సెకండ్ థింగ్ నాకు గాడ్ నేర్పించింది కంటెంట్నెస్. అంటే ఏంటంటే సంతృప్తి సహితమైన భక్తి చాలా లాభసాధకం.
అది ఎక్కడైనా వచ్చు. మనీ విషయంలోనే కాదు, కంటెంట్ మన యొక్క పొజిషన్ లో కూడా మనం కంటెంట్ గా ఉండాలి. అంటే ఎలా అంటే గనుక ఇప్పుడు నాకు నా లైఫ్ లో ఒకటి ఏంటి అంటే గనుక భార్యకి ఒక పరిధి ఉంటది. ఇందాక విజయ్ కుమార్ అన్న కూడా చెప్పారు. హస్బెండ్ ఎలా అంటే గనుక అన్ని విషయాల్లో నాదే అథారిటీ రూల్ అవ్వాలి. కిచెన్ లో మా వైఫ్ ఏ కూర వండాలన్నా నేనే డిసైడ్ చేయాలి. ఆవిడ ఒకవేళ డిమార్ట్ కి తీసుకెళ్తే ఆవిడకి నచ్చిన వస్తువులు అంటే కిచెన్ లో కావాల్సిన వస్తువులు ఎన్ని కేజీలు కొనాలి, ఎంత పావు కేజీ, అర కేజీ, ఏం కావాలి, ఏం అవసరం లేదు, అది కూడా నేనే డిసైడ్ చేస్తాను. గాడ్ చెప్పారు, దిస్ ఈజ్ నాట్ ద వే టు లివ్. అది తన బౌండరీ, తనకి ఏం కావాలి, పిల్లలకి ఏం పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, కిచెన్ ఎలా సర్దుకోవాలి, అదంతా తన బౌండరీ. ఆ బౌండరీలోకి నువ్వు వెళ్ళి అధికారం చెలాయాల్సిన అవసరం లేదు. నీకు ఇచ్చిన అధికారంలో నువ్వు కంటెంట్ గా ఉండు, నువ్వు సంతృప్తిగా ఉండు. ఎందుకు తన బౌండరీలోకి వెళ్ళి అక్కడ కూడా నువ్వు అధికారం చూపించాలనుకున్నావు? అది అథారిటీ కాదు, అది లీడర్షిప్ కాదు, అది రెబెలియన్ స్పిరిట్. బీ కంటెంట్. నీకు కలిగి ఉన్న సమృద్ధిలోనే, నీకు కలిగి ఉన్న పరిధిలోనే నువ్వు ఉండు. ఆ పరిధిలోకి వెళ్ళొద్దు. ఎప్పుడైతే నాకు అలా చెప్పారో నిజంగా నేను దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి, దేవా నిజంగానే కదా ప్రభా, తనకు కావాల్సిన విషయాల్లో కూడా నేను వెళ్ళి ఇది చాలే, ఉప్పు తను 1/2 కేజీ కావాలంటే ఎందుకు, పావు కేజీ చాలు, ఉప్పుని ఏమైనా తింటావా నువ్వు, ఉప్పు కొంచెమేగా వేసేది. లేదు పంచదార 2 కేజీలు కావాలంటే, పంచదార తింటే షుగర్ వస్తుంది, ఎందుకు పావు కేజీ కొను, ఏం అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు అనేవాడిని. తర్వాత దేవుడు చెప్పారు, తనకిచ్చాను, తను ఎంత ఉండాలో నీకు తెలుసు, తను ఎలా ఉండాలో తనకు తెలుసు, నీకేం తెలుసు? నీకు వచ్చా ఒక కూర వండడం, నీకు వచ్చా ఏమి వేయాలో తెలుసా? ఏమీ తెలియదు, మరి ఎందుకు ఆ బౌండరీలోకి వెళ్తున్నావు? డోంట్ స్టెప్ ఇన్ దట్ బౌండరీ. అది నీ ప్రేజ్ ద లార్డ్ అనుకున్నాను. God, నిజంగా నువ్వు సజీవమైన దేవుడు మనకు కలిగిన. మన కుటుంబాలను మనం కట్టుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన కుటుంబాలను మనం జాగ్రత్తగా కాచుకుంటే మన పిల్లలు